కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిపై ఉన్న డ్యాంలకి పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకుని జలకళను సంతరించుకున్నాయి. ఇదే క్రమంలో ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్, శ్రీశైలం డ్యాంలన్నీ నిండడంతో శ్రీశైలం డ్యాం వద్ద 4 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ డ్యాం తాజా పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిపై నిర్మించిన ఆనకట్టలన్నీ కూడా పూర్తి స్థాయి జలకళను సంతరించుకున్నాయి. ఇదే నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం నుండి జూరాల, నారాయణపూర్, శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో ఈరోజు శ్రీశైలం డ్యాం వద్ద దాదాపుగా 10 అడుగుల మేర గేట్లను పైకెత్తి 4 గేట్ల ద్వారా నాగార్జున సాగర్కి అయితే దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం డ్యాం నుంచి ప్రధానంగా నీటిని కూడా విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నాగార్జున సాగర్కు ప్రస్తుతం వస్తున్నటువంటి వరద నీటితో పాటుగా గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడంతో 4 గేట్ల ద్వారా 10 అడుగుల మేర నీటిని దిగువ విడుదల చేస్తున్న నేపథ్యంలో దాదాపుగా 1,22,356 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి వస్తున్న పరిస్థితి. ఇక అదేవిధంగా జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 60,476 క్యూసెక్కులు కూడా నాగార్జున సాగర్కి అయితే ప్రస్తుతం వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఇటు జల విద్యుత్ అదేవిధంగా గేట్ల ద్వారా క్రష్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నటువంటి నీటి మొత్తం చూసినట్లయితే నాగార్జున సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుండి దాదాపుగా 1,86,376 క్యూసెక్కుల నీరు అయితే వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 532.4 అడుగుల మేర మాత్రం నీటిని చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా నాగార్జున సాగర్ రిజర్వాయర్కు సంబంధించి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ముందుగానే నీటిని పూర్తిస్థాయిలో విడుదల చేసే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా అంటే గత సంవత్సరం దాదాపుగా ఆగస్టు నెలలో నీటి విడుదల ప్రారంభించగా ఈసారి అంతకన్నా ముందుగానే సాగర్ రిజర్వాయర్ నిండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అంతకన్నా ముందుగానే దాదాపుగా ఆగస్టు మొదటి వారంలోనే నీటిని విడుదల చేసే పరిస్థితిని అధికారులు చూస్తున్నారు. అయితే కృష్ణా ట్రిబ్యునల్ పై ఉన్నటువంటి అన్ని రకాల ఆంక్షలతో పాటుగా కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఎప్పటికప్పుడు నాగార్జున సాగర్లో నీటి మట్టాన్ని పరిశీలించడం, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం ద్వారా కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల చేయాలనే విషయంలో కూడా పూర్తి స్థాయి ఎప్పటికప్పుడు అయితే చర్చలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ జలాశయం ద్వారా 2 తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా పేరుగాంచిన నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం అయితే చేరుకున్న తర్వాత తాగునీటి అవసరాలతో పాటు సాగునీటి అవసరాలకు కూడా నీటిని విడుదల అయ్యే పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాగునీటితో పాటు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసినట్లయితే ఈ ఏడాది కూడా కృష్ణా బేసిన్ సంబంధించి నాగార్జున సాగర్ రిజర్వాయర్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి నీటి మట్టం అయితే వచ్చి చేరుతున్న అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ ద్వారా ప్రస్తుతం విడుదలవుతున్నటువంటి నీరు ఏదైతుందో ఈ నీటితో సాగునీటి కష్టాలే కాకుండా తాగునీటి కష్టాలు కూడా తీరుతాయని మాత్రం రైతన్నలు అదేవిధంగా ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలువలకు కూడా అతి త్వరలో నీటి విడుదల కూడా జరుగుతుందని భావిస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం వస్తున్నటువంటి నీటి మట్టం ద్వారా ప్రధానంగా చూసుకుంటే శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్తో పాటుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఈ 2 కాలువల ద్వారా నీటి విడుదల దాదాపుగా 4,376 క్యూసెక్కుల నీరును కూడా అవుట్ఫ్లో ద్వారా విడుదల చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి 1,22,000 క్యూసెక్కులు అదేవిధంగా జల విద్యుత్ ద్వారా వస్తున్నటువంటి 68,000 క్యూసెక్కులు మొత్తం 1,86,376 క్యూసెక్కులు ఏదైతుందో ఈ క్యూసెక్కుల నీరు ఇదే విధంగా కంటిన్యూ అయితే మరొక వారం లేదా 10 రోజుల్లో నాగార్జున సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 530 అడుగుల నీరు ఏదైతుందో 530 అడుగుల మేర ఉన్నటువంటి నీరు కేవలం మరొక 22 నుంచి 25 అడుగుల మేర నీరు చేరాల్సిన పరిస్థితుల్లో ఇదే ఫ్లో కంటిన్యూ అయితే మాత్రం కేవలం వారం రోజులు నాగార్జున సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకున్న అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా కృష్ణా బేసిన్లో పూర్తిస్థాయి నీటి మట్టం నాగార్జున సాగర్ చేరుకున్నట్లయితే గత ఏడాది కన్నా ముందుగానే ఇటు ఆయకట్టుతో పాటు తాగునీటి కష్టాలు కూడా తీరే పరిస్థితి ఉందని రైతాంగంతో ప్రజలు అధికారులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది నాగార్జున సాగర్కు నీటి విడుదల నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి